హలో ఎవ్రీవన్, సంతోష్ హియర్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మనం అమెజాన్లో ఫన్ జోన్ ద్వారా మనం ఎలా ప్రైజెస్ అనేది విన్ అవ్వచ్చు, ఛాన్స్ ఎలా ఉంటుంది అండ్ మనం ఎలాంటి బహుమతులు గెలుచుకోవచ్చు. లైక్ కెమెరా ఇక్కడ చూడొచ్చు, స్పిన్ అండ్ విన్ కెమెరా అండ్ జాక్ పాట్, క్విజ్, రిడిల్స్. ఇక్కడ చూస్తే విన్ మీకు 12 5G వర్త్ అప్ టు 50,000. ఇక్కడ ఇలా చాలా రకాల గిఫ్ట్స్ అయితే మనం గెలుచుకోవచ్చు. సో ఇది మనం ఖచ్చితంగా మనమే గెలుస్తామని చెప్పలేము, ఎందుకంటే మనకు లక్ ఉంటే మనకు తగలచ్చు, ఎందుకంటే ఇది జెన్యూన్ కాబట్టి అమెజాన్ అనేది. సో దీంట్లో వాళ్ళు మనలాగా చాలామంది, కొన్ని లక్షల మంది ఆడతారు కాబట్టి అందులో ఎవరి పేరు వస్తే వారి పేరు విన్నింగ్లో వస్తుంది. సో మనం ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. కానీ ఇదైతే ఫ్రీ, సో ఛాన్సెస్ ఎందుకు మిస్ చేసుకోవాలి, ఫ్రీగా ఉన్నప్పుడు యూజ్ చేసుకుందాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది కదా, ఇక్కడ పైన మోర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ లేకపోతే 1 సెకండ్, మీరు అమెజాన్ సైట్ ఇలా ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది కదా, ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఏదో ఒక దగ్గర ఫన్ జోన్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, డిసెంబర్ ఎడిషన్ స్పిన్ అండ్ విన్ సోనీ కెమెరా అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ బ్యానర్. ఇది క్లిక్ చేస్తే మనం ఫన్ జోన్కే వెళ్ళిపోతాం ఇట్లా. సో లేదు నాకు అలా వద్దు అనుకుంటే మీకు డైరెక్ట్ ఫస్టే పైనే ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ టాప్లో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మోర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా లిస్ట్ వస్తుంది. దీంట్లో ఫన్ జోన్ అని ఉంటుంది, గేమ్స్ అండ్ లైవ్ షాపింగ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇందులో ఫన్ జోన్, స్పిన్ అండ్ విన్, క్విజ్ మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫన్ జోన్ సెలెక్ట్ చేస్తున్నాను ఫస్టే. సో ఫన్ జోన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇలా ఉంటుంది, ప్లే నౌ, రెడీమ్ పాయింట్స్, లక్కీ డ్రా, విన్నర్స్ అన్నట్టు, ఇది విన్నర్స్ లిస్ట్, లక్కీ డ్రా. ఇక్కడ చూస్తే మీకు ఇలా విన్నర్స్ నేమ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, భూషణ్ బచ్చో 500 అమెజాన్ పే బ్యాలెన్స్, 500 అమెజాన్ ఇదంతా అమెజాన్ పే బ్యాలెన్స్. 10 విన్నర్స్కి 500 రూపీస్ అన్నట్టు. ఇక్కడ వచ్చి 77 విన్నర్స్ ఫ్రెండ్స్, 77 విన్నర్స్కి వాళ్ళు ప్రైజెస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, 2000 రూపీస్ అమెజాన్ బ్యాలెన్స్, 100 రూపీస్, 50 రూపీస్, మిగతా వాళ్ళకి 20 రూపీస్, ఇలా ఏదో ఒకటైతే తగిలింది. 77 మెంబర్స్కి అయితే వాళ్ళు చూస్ చేసుకున్నారు. మ్యూజిక్ ఎడిషన్ స్పిన్ అండ్ విన్, ఇక్కడ 102 విన్నర్స్ ఉన్నారు కదా, ఇందులో కూడా చూసుకోవచ్చు. 10,000 రూపీస్ అమెజాన్ పే బ్యాలెన్స్ ఉంది ఫస్ట్ విన్నర్, మిగతా వాళ్ళకి 100 రూపీస్, తర్వాత వాళ్ళకి 50 రూపీస్ అలా. ఇక్కడ ఫన్ జోన్ పజిల్ విన్నర్, ఓన్లీ 1 విన్నర్ పిక్ చేశారు. సో ఆ విన్నర్ ఏం గెలుచుకున్నారు, 10,000 రూపీస్ అమెజాన్ బ్యాలెన్స్. ఓ మై గాడ్. ఇందులో కూడా స్పిన్ అండ్ విన్ 77, 20 రూపీస్. ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ అమెజాన్ పే బ్యాలెన్స్. ఇట్స్ ఓకే బట్ ఫ్రీ. ఇక్కడ కూడా 182 విన్నర్స్ని పిక్ చేశారు వాళ్ళు. సో మనకు తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రీ కాబట్టి మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 5,000 రూపీస్ క్యాష్ అమెజాన్ పే బ్యాలెన్స్. అమెజాన్ పే బ్యాలెన్స్ అంటే మనం ఏదైనా మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్, గ్యాస్, ఎనీథింగ్, ఆర్డర్స్ ప్లే చేసుకోవచ్చు. సో మన క్యాష్ ఉన్నట్టే అమెజాన్ పే బ్యాలెన్స్ అంటే. డైలీ క్విజ్, ఇది 2 విన్నర్స్ పిక్ చేశారు. వీళ్ళు ఇంగ్లీష్లో 2500 అనిల్ కుమార్, తౌఫిక్ షా. ఇలా అయితే మనకు విన్నర్స్ లిస్ట్ మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక డేట్ పెడతారో ఆ డేట్ రోజు మనం చూసుకోవాలి విన్నర్స్ అనేది. ఇక్కడ మళ్ళీ ఒక డేట్ కూడా ఇస్తారు దాంట్లో, అంటే ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ స్పిన్ అండ్ విన్ ఉంది కదా, ఇది ఇట్లా క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ప్లే చేశాను, జస్ట్ స్పిన్ అవ్వనండి, మీకు వీల్ వస్తుంది. నేను ఆల్రెడీ ప్లే చేసిన కాబట్టి నాకు ఇట్లా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసి ఇట్లా స్పిన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ వీల్ తిరుగుద్ది. సో తిరిగి మీకు ఎక్కడ ఆగుద్దో అక్కడ ప్రైజ్ మనీ విన్ అయ్యే ఛాన్స్ అయితే మీకు వస్తుంది. సో ఆ విధంగా అయితే మీరు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే జాక్ పాట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ట్యాప్ ద లివర్ టు స్పిన్, అంటే లివర్ అంటే ఇక్కడ ఉంది కదా, ట్యాప్ హియర్ అని చెప్పేసి పైన. సో ఇక్కడ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రైజ్ మిక్స్, ఇది మిక్స్ చేస్తే బెలూన్స్ 3 బెలూన్స్ ఫస్ట్ ప్రైజ్ వస్తుందంట. అండ్
1 లక్కీ విన్నర్ 40,000 అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకుంటారంట. సెకండ్ ప్రైజ్ ఇలా ఇవి మ్యాచ్ చేస్తే ఐస్ క్రీమ్స్ 1 లక్కీ విన్నర్ 5,000 రూపీస్. ఇవి మ్యాచ్ అయితే 100 రూపీస్, ఇవి మ్యాచ్ అయితే 50 రూపీస్. అలా ఏది మ్యాచ్ అయితే అది మనం గెలుచుకోవచ్చు. సో దీనికోసం మనం ఇక్కడ క్లిక్ చేద్దాం. నాకేమొచ్చింది, ఐస్ క్రీమ్ క్లెయిమ్ యువర్ ప్రైజ్ అంటే ఏమొస్తుంది అంటే లాస్ట్ 120 రూపీసా 50 రూపీస్ అన్నట్టు. సరే చూద్దాం. క్లెయిమ్ యువర్ ప్రైజ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. వాళ్ళు ఒక క్విజ్ లాగా ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఒకవేళ మీకు తెలియకపోతే ఇంకో ఇలా క్వశ్చన్ అయితే వస్తుంది. ఇది మనం క్విజ్ని మనం సాల్వ్ చేస్తే మనం చేయొచ్చు. అండ్ సింపుల్ క్విజ్. దీంట్లో చూడండి, ద మంత్ డిసెంబర్ హ్యాస్ హౌ మెనీ డేస్, ఎన్ని డేస్ ఉంటాయి డిసెంబర్కి? 31 డేస్. సో మీకు కూడా అనిపించచ్చు ఇది కూడా క్వశ్చన్, దీన్ని కూడా ఆన్సర్ చేయాలా అని. కానీ సింపుల్ క్వశ్చన్స్ ఇస్తే మనం అందులో మోర్ యూజర్స్ పార్టిసిపేట్ చేస్తారని వాళ్ళు అలా సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఆన్సర్ అయితే కరెక్ట్ చెప్పాం. యూ హ్యావ్ ఎంటర్ ద లక్కీ డ్రా టు విన్ 50 రూపీస్. చెక్ విన్నర్స్ ఆన్ 15th డిసెంబర్. అంటే 15th డిసెంబర్ వచ్చి మనం ఇందాక చూసిన విన్నర్స్ లిస్ట్లో చూసుకోవాలి. సో మన నేమ్ ఉందో లేదో చూసుకోవాలి. ఉంటే ఒకవేళ 50 రూపీస్ మనకు వస్తాయి. సో ఇంకా మిగతా వాటికి ఆడడానికి కూడా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ ఇక్కడ క్విజ్ ఉంది, ఆన్సర్ అండ్ విన్. ఇది 10,000 రూపీస్ అంట ప్రైజ్ మనీ. చూడండి. సో ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, నావీ డే ఇన్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే ఎవ్రీ ఇయర్. నాకైతే తెలీదు. మనం దీనికోసం జస్ట్ గూగుల్ సెర్చ్ చేద్దాం. నావీ డే 4th డిసెంబర్ అంట. ఇటు వచ్చేసేయండి, 4th సెలెక్ట్ చేసుకోండి, అయిపోద్ది 1 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అది కూడా సెర్చ్ చేద్దాం. హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఇది కూడా సెర్చ్ చేద్దాం. జస్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఇంకా చూడొచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఇందులో ఉందో లేదో చూద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉంది, సెలెక్ట్. అండ్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా అలానే సెర్చ్ చేద్దాం. ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈజ్ అన్ ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్. చూద్దాం. ఆల్రెడీ ఆన్సర్స్ పెట్టే ఉంటారు కాబట్టి మనకు ఇది మనం టైప్ చేయగానే వస్తుంది. చూడండి, విక్రమాదిత్య ఎయిర్క్రాఫ్ట్ కెరియర్. INS Vikramaditya is a modified aircraft. Yes, true. So, ఇది true. That's right. Next question. In which year was first Indian Navy Day celebrated? First Indian Navy. In which year first Indian Navy celebrated? Oh no, ఇక్కడ చూడండి, 1944. అంతే సింపుల్గా. బై మిస్టేక్లో పక్కన క్లిక్ చేయకండి, అది మళ్ళీ వేస్ట్ అయిపోద్ది ఆ క్విజ్. సో ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోతాం అన్నట్టు. ఇక్కడ వెల్ డన్, యువర్ స్కోర్ 4/4. యూ హ్యావ్ ఎంటర్ ద లక్కీ డ్రా టు విన్ 10,000. ఒకవేళ మీరు ఈ 4 ఆన్సర్లో ఒకటి కూడా రాంగ్ పెట్టారనుకోండి, సో ఈ లక్కీ డ్రాలోకి మీకు ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే పోతుంది. సో మేక్ షూర్ యూ సెలెక్ట్ ద రైట్ వన్. ఇక్కడ వచ్చేసి 10,000 రూపీస్ 15th, ఇది కూడా 15th డిసెంబర్ రోజు మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకవేళ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ విత్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే ప్లే మోర్ గేమ్స్ ఇంకా కావాలనుకుంటే ఇంకా ఆడుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, బ్యాక్. ఓ సారీ, ఎర్న్ పాయింట్స్ మీద క్లిక్ చేయండి. డైలీ పాయింట్స్ ఛాలెంజ్ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా ప్లే చేసుకోవచ్చు మీరు, ఓన్లీ పాయింట్స్ విన్ అవుతారు. ఇప్పుడు మనం స్పిన్ అండ్ విన్ జాక్ పాట్ అయిపోయింది, క్విజ్ అయిపోయింది. నెక్స్ట్ రీడిల్స్ ఉంది కదా, ఇది కూడా మనం ట్రై చేయొచ్చు. సో అది ట్రై చేసే ముందు ఇక్కడ కింద ఉంది కదా, ఈక్వల్ 12 స్పిన్ అండ్ విన్ ఉంది కదా, ఇందాక మనం మిస్ అయినాం కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. ప్లే నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఇలా వస్తుంది మీకు స్పిన్.
సో ఈ స్పిన్ మీదే మనం జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది, ఇది రోల్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి క్యాష్ ప్రైజెస్ ఉన్నాయో. బెటర్ లక్ నెక్స్ట్ టైం తప్ప మిగతా అన్ని క్యాష్ ప్రైజెస్. ట్యాప్ చేశాను, ఖచ్చితంగా ఏదో ఒక దాని మీద ఆగుద్ది. సో 25,000 మీద అయితే ఆగింది. ఇక్కడ ఆన్సర్ నౌ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ద ఫాస్టెస్ట్ ఎవర్ ఈక్యూ 12 ఈజ్ ఎక్విప్డ్ విత్ విచ్ ఇండియాస్ ఫస్ట్ ప్రాసెసర్ అని ఉంది. నాకు కూడా తెలీదు, మేబీ Gen 2 అనుకుంటున్నా. ఇది సెర్చ్ చేద్దాం. సేమ్ ఒకవేళ కాపీ పేస్ట్ అవుతుందా? ఓకే, కాపీ పేస్ట్ అయితే ఇంకా మంచిది. కాపీ, పేస్ట్. ద ఫాస్టెస్ట్ ఎవర్ ఈక్యూ ఈజ్ Generation 3 అంట, స్నాప్డ్రాగన్ 8 Generation 3. సో అది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని సెలెక్ట్ చేయండి, కొంచెం అటు ఇటు క్లిక్ చేస్తే పక్క సెలెక్ట్ అవుతాయి. సో Generation 3 రైట్ ఆన్సర్. కొంచెం వెయిట్ చేయండి, ఇది వస్తుంది. 25,000. ఇది డేట్ 23rd December రోజు మనం విన్నర్స్ చూసుకోవాలి. సో ఇదైతే అయిపోయింది. ఇక్కడ ట్యాప్ చేసినా వెనక్కి వెళ్ళిపోతుంది. బ్యాక్. సో ఇలా మీరు ఎన్ని గేమ్స్ అంటే అన్ని గేమ్స్ అవైలబుల్ ఉన్న గేమ్స్ మీరు ఆడొచ్చు. అండ్ విన్నర్స్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఆన్సర్ పెట్టండి, లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి. సో మీరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ పాయింట్స్ మీరు ఎండ్ చేసి ఉంటే ఇక్కడ రెడీమ్ పాయింట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు పాయింట్స్ అనేది రెడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు 12,000 పాయింట్స్ అయితే 50 రూపీస్, 150 పాయింట్స్ అయితే 10 రూపీస్ అమెజాన్ బ్యాలెన్స్లో యాడ్ అవుతుంది. సో ప్రజెంట్ నా అకౌంట్లో అయితే 0 కాయిన్స్ ఉన్నాయి, సో నేను రెడీమ్ చేయలేను. ఇక్కడ లక్కీ డ్రా విన్నర్స్ ఇందాక చూపెట్టినట్టు ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు మనకు ఇది 8th ఉంది కదా, మనం 15th వచ్చి చూస్తే ఇక్కడ అనౌన్స్డ్ అని చెప్పేసి ఆన్ 15th అని చూపెడుతుంది. సో ఆ రోజు మనమైతే చూసుకోవచ్చు. సో ఇదండి అమెజాన్ ఫన్ జోన్. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి, మీకు జస్ట్ చూపెట్టింది కొంతవరకే. సో ఇది వచ్చేసి ఫ్రీ. మనం డైలీ మనకు ఎంత టైం పడుతుందండి, డైలీ ఇప్పుడు మనం పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ టైం పట్టింది, కానీ మీరు డైలీ చూసుకుంటే మీకు 2 minutes వర్క్. సో ఈజీగా మీరు ట్రై చేయొచ్చు. ఇది ఫ్రీయే కాబట్టి మనది పోయేదైతే ఏం లేదు, 2 minutes టైం తప్ప. ఒకవేళ గెలిస్తే మనకు thousandsలో మనీ అయితే వస్తుంది. సో ఇదండి వాటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయ్యేది ఉంటే లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.